శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా సంఘాలు కలెక్టరేట్ వద్ద పూలే విగ్రహం సమీపంలో నిరసన దీక్ష చేపట్టారు. సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ లిబరేషన్ నాయకులు పాల్గొనే ఉద్దానం తీర ప్రాంతంలో పర్యావరణ విధ్వంసం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జీడి మామిడి కొబ్బరి తోటల తొలగింపు వల్ల రైతుల జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి పేరుతో భూములను కార్పొరేట్లకు అప్పగించవద్దని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 6న చలో ఉద్దానం కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని, బలవంతపు భూసేకరణ ఆపాలని, పోలీసు నిర్బంధాన్ని ఆపాలని కోరుతూ ఈ రోజు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద వామపక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష జయప్రదంగా జరుగుతుంది. ఈ రోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ఒక ప్రశ్నలో తెలుసుకుంటారు ప్రజలంతా. ఏంటనంటే, మీరు ఉద్దాన ప్రాంతాన్ని ఎందుకు విధ్వంసం చేయాలనుకుంటారో మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుకుంటారు. ఈవేళ శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం అంటే దేశంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. జీడి, కొబ్బరి, పనస, మామిడి మొదలగు అనేక పంటలకి ఇవాళ ప్రసిద్ధిగాంచింది ఉంది. ఈ రోజు ప్రజల జీవనాధారానికి ముప్పు తెచ్చి, పర్యావరణానికి ముప్పు తెచ్చి, శ్రీకాకుళాన్ని నాశనం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలా, లేకపోతే పెట్టుకోండి తప్పదని చెప్పి జారీ చేస్తున్నాం. అంతేకాదు, ఈరోజు ఒకవైపు అణువిద్యుత్ కేంద్రం పెట్టాం, అక్కడేమో థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాం, ఇంతకుముందు థర్మల్ పవర్ ప్లాంట్ అన్నావు, ఈరోజు ఎయిర్పోర్ట్ అని చెప్పి ఈవేళ ప్రజల భూముల్ని కార్పొరేట్ భూములుగా ఎందుకు నువ్వు మార్చదలుచుకోను రామ్మోహన్ నాయుడు నువ్వు చెప్పు అని చెప్పి వాళ్ళు అడుగుతారు ప్రజలు. మీరు మౌనం వీడి సమాధానం చెప్పాలా? అందుకోసం మీరు ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు.